సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ అంటే రసల్ మేనియా కంటే ముందు లాస్ట్ స్మాక్ డౌన్ అనమాట. అండ్ ఈ రోజు స్మాక్ డౌన్లో మన కోడి రోడ్స్, సెత్ రాలిన్స్ కనిపించినారు. అండ్ మన జేవుసో వచ్చినారు అనమాట. జేవుసో వర్సెస్ హోలిసికో మ్యాచ్ ఉండే. అండ్ ఈరోజు బెల్ట్తో మన సెత్ రాలిన్స్, కోడి రోడ్స్, జేవుసో అంటే చాలా జబర్దస్త్ కుమ్మేసినారు మన ది బ్లడ్ లైన్ మెంబర్స్కి. సో చూడండి, ఇంకోటి ఏంటంటే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోగానే హాల్ ఆఫ్ ఫేమ్ జరిగింది. బట్ ఆ హాల్ ఆఫ్ ఫేమ్ గురించి నేను అందరికీ మన సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈ స్మాక్ డౌన్లో మన కోడి రోడ్స్ చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. అండ్ ఒక టైప్లో దీనికి లాస్ట్ వార్నింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు రేపే కదా రసల్ మేనియా. సో అందుకని లాస్ట్ వార్నింగ్ ఉండే. సో మన కోడి రోడ్స్ ఏమైనా వార్నింగ్ ఇచ్చినారో దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాస్గా మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి మన కెవిన్ ఓవెన్స్ ది కేఓ షో అంటే మన కెవిన్ ఓవెన్స్ షో మనకి చూడడానికి దొరికింది. సో మన కెవిన్ ఓవెన్స్ రింగ్లో వచ్చినారు. రింగ్లో వచ్చి అందరు ఫ్యాన్స్కి వెల్కమ్ టు మన కెవిన్ ఓవెన్స్ షో అని చెప్పినారు. ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసినారు. అండ్ ఈ రోజు అంట మన కెవిన్ ఓవెన్స్ ది షో చాలా అంటే చాలా స్పెషల్ షో అన్నమాట. ఎందుకంటే రసల్ మేనియా ఉందని కాదు, ఈరోజు అంటే నా షోలో రాబోయే గెస్ట్ చాలా స్పెషల్ అన్నమాట, ఒక లెజెండ్ అన్నమాట. అండ్ ఆ గెస్ట్తో నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఆ గెస్ట్ ఇంకెవరు కాదు, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అని మన కెవిన్ ఓవెన్స్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన ర్యాండీ ఆర్టన్కి. సో అప్పుడు ఎక్కడ ఎంటర్ అయిపోయి మన ర్యాండీ ఆర్టన్. సో ర్యాండీ ఆర్టన్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ అంటే రింగ్లో అంటే ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చేసినారు. స్టార్టింగ్ కొంచెం ఫన్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, ఫస్ట్లో మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, హే ర్యాండీ ఆర్టన్ వెల్కమ్ టు మై షో, అంటే నా షోలో వచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడు ర్యాండీ ఆర్టన్, ఈ రసల్ మేనియాలో మనం అంటే ఒక ట్రిపుల్ రెడ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నాం. అది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ వస్తాను. టీషర్ట్ పైన ఉండే అనమాట. అంటే లోగన్ పాల్ ఒక వేస్ట్ గార్డ్ అని రాసి ఉండే, ర్యాండీ ఆర్టన్ ఒక కూల్ మనిషి ఉండే అక్కడ. అండ్ మన కెవిన్ ఓవెన్స్ దట్స్ మీ అని రాసి ఉండే అనమాట. మన కెవిన్ ఓవెన్స్ వేసుకొచ్చినారు ఆ టీషర్ట్, అంటే కొంచెం ఎక్కిరించినారు ఆ లోగన్ పాల్కి. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, చూడు ర్యాండీ ఆర్టన్ నాకు తెలుసు అంటే రసల్ మేనియాలో మనం ఇద్దరం ఒకటిసారి ఆ ఛాంపియన్షిప్ గెలవలేమన్నమాట. బట్ ఈ రోజు మనం కలిసి అయితే కూర్చోవచ్చు. సో అందుకే ఇక్కడ వచ్చినామని ఒక టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ మరొకసారి లోగన్ పాల్కి అక్కడ ఎక్కిరించినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, చూడు ర్యాండీ ఆర్టన్ అంటే నా షో అంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతానమాట. సో ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ ప్రకారము లోగన్ పాల్ ఎంత బేకార్గాడు అంటే ఇప్పుడు 1 నుంచి 10 లోపు చెప్పు అంటే ఎంత బేకార్ నువ్వు నీ టైంలో నువ్వు రేటింగ్ అని చెప్పినారు కెవిన్ ఓవెన్స్ ర్యాండీ ఆర్టన్కి. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ 10 అని ఛాన్స్ చేసినారు. ఎందుకంటే ఏదో 1% 2% కాదు, మొత్తం 10% మన లోగన్ పాల్ అంత వేస్ట్ మనిషిని అక్కడ ఉన్న ఫ్యాన్స్ 10 అని ఛాన్స్ చేసినారు. సో అప్పుడు మన ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే, లేదు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ రాంగ్ చెప్తున్నారు, ఎందుకంటే 10% కాదు అంటే మొత్తం లెవెల్ పర్సెంట్ అంత బేకార్ అన్నమాట అని ర్యాండీ ఆర్టన్ చెప్తుంటారు. సో అప్పుడే అక్కడ మన స్క్రీన్లో లోగన్ పాల్ కనిపించినారు. అండ్ లోగన్ పాల్ రసల్ మేనియా స్టేజ్లో ఉండనమాట. అంటే ఇది స్మాక్ డౌన్లో కాదు, అంటే జస్ట్ పక్కనే ఒక 1/2 కిలోమీటర్ తేడా ఉంది. అంటే ఇప్పుడు స్మాక్ డౌన్ ఎక్కడ జరిగిందో అక్కడ నుంచి మన రసల్ మేనియా స్టేజ్కి ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ గ్యాప్ ఉండనమాట. సో పక్కనే మన రసల్ మేనియా స్టేజ్లో మన లోగన్ పాల్ కనిపించినారు. అండ్ అక్కడ స్క్రీన్లో కనిపించినారు మన స్మాక్ డౌన్లో. అండ్ మన లోగన్ పాల్ క్లియర్గా చెప్పేసినారు, మీరు ఈడియట్స్ అంటే మీరు పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్లా అనుకుంటున్నారు, కానీ చూడు ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ రసల్ మేనియా స్టేజ్లో ఉన్నాను అని ఫీల్ అవుతున్నాను. నేను మీ అందరికీ ఓడిపించేస్తాను కదా, మీ ఇద్దరు ఓడిపిస్తాను కదా అని ఫీల్ అవుతున్నాను మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ ఏమని మాట్లాడుకున్నారంటే, జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ పక్కన ఉంది కదా మన రసల్ మేనియా స్టేడియం, సో మనం వెళ్దాం అండ్ వెళ్ళి అంటే మన పక్కన ఉన్న రసల్ మేనియా స్టేడియంలో వెళ్ళి మన లోగన్ పాల్ పైన అటాక్ చేస్తామని ర్యాండీ ఆర్టన్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడుకున్నారు. అండ్ ఆ క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు. కానీ అంతలోనే రింగ్ కిందకి వెళ్ళి మన ఆస్టిన్ థ్యూరీ అండ్ మన గ్రేసన్ వాల్ వెళ్ళినారు. అండ్ అలా ఇంకా వెళ్ళినారన్నమాట. బట్ ర్యాండీ ఆర్టన్ కారు డోర్ ట్రై చేసినారు, బట్ కార్ డోర్ ఓపెన్ కాలేదు. బట్ అయినా మీరు వచ్చి మీ స్క్రీన్ పైన కొంచెం ఈ టైప్లో మన ర్యాండీ ఆర్టన్ కూర్చొని వెళ్ళినారు. అండ్ అప్పుడంటే వాళ్ళ వెంకల గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థ్యూరీ ఉరికినారన్నమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది ప్రెజెంట్ కోసం. తర్వాత మరోసారి ఇలా సెగ్మెంట్ చూపిస్తారు, బట్ ప్రెజెంట్ కోసం ఇలా సెగ్మెంట్ ఇక్కడనే ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి మన అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ ఉండేనమాట. ఈ మ్యాచ్ మన రికోస్టో చాలా జబర్దస్త్ ఫైట్ చేసిన ఇండియన్ సూపర్ స్టార్స్ మనకి ఈ మ్యాచ్లో కనిపించినారు. బట్ అంత హైలైట్ ఏం కనిపించలేదు నిజం చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాచ్లో మన బ్రాన్సన్ రీడ్ మన ఓటీస్ చాలా జబర్దస్త్ ఫైట్ చేసిన, మన ఐవారు చాలా జబర్దస్త్ ఫైట్ చేసిన, లాస్ట్లో ఇలా మిలిగినారన్నమాట రింగ్లో. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన అకిరా టుజావా ఈ మ్యాచ్లో చాలా జబర్దస్త్ కుమ్మేష్ చాలా మంచిగా ఉండే అన్నమాట ఈ మ్యాచ్. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, అండ్ ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా ఈ మ్యాచ్లో మనకి ఓమాజ్వి కనిపించినారు. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బ్రాన్సన్ రీడ్. ఎస్ గైస్, మన బ్రాన్సన్ రీడ్ ఈ మ్యాచ్లో ఈ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచినారు. సో ఇంకేముండే బాస్ ఇక్కడనే ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్. ది లోగన్ పాల్ వచ్చి అక్కడ ఉన్న ఫ్యాన్స్కి కొంచెం ఎక్కిరించినారు, ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్కి ఎక్కిరించినారు. అండ్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు ఉన్న గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థియరీ అంటే ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఇప్పుడేమో అక్కడ సైడ్ రెసల్మేనియా స్టేజ్ సైడ్ వెళ్ళినారు, నేనేమో ఇక్కడ వచ్చినాను. అండ్ గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థియరీ వాళ్ళు ఇంకా వెళ్ళినారు. అండ్ వాళ్ళు కుమ్మేస్తారు అన్నట్టు మన లోగన్ పాల్ మాట్లాడినారు. బట్ అంతలో ఇక్కడ స్క్రీన్లో చూపించినారు మనకి రెసల్మేనియా స్టేజ్ సైడ్ మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ కనిపించినారు. అండ్ వాళ్ళు చాలా క్లియర్లీ చెప్పేసినారు లోగన్ పాల్కి అటు సైడ్ నుంచి. అండ్ అదేంటంటే మేము ఇక్కడ మొత్తం దోలాడినాము, ఇక్కడ రెసల్మేనియా స్టేజ్ మొత్తం దోలాడినాం, బట్ ఇక్కడ ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ లేరని చాలా క్లియర్లీ చెప్పేసినారు వాళ్ళు. సో అప్పుడే రింగ్ కిందకి వెళ్ళి మన ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వెళ్ళినారు. అండ్ బాస్ అంతేకాదు లోగన్ పాల్ పార్పని ట్రై చేసినారు, బట్ అయినా కెవిన్ ఓవెన్స్ పట్టుకొని కొట్టినారు, స్టన్ అర్పించేసినారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమో ఒక జబర్దస్త్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ సెవెన్ ఉంటే చాలా మంచి బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి. కానీ మెయిన్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ ఇద్దరు కలిసి కొడుతున్నారు, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్లో ఉన్నారు, అంత బాగానే ఉంది. కానీ ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కదా. సో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అన్నప్పుడు కంపల్సరీ ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేయాల్సిందే, వాళ్ళు కంపల్సరీ లేపాల్సిందే. సో చూద్దాం ఏమవుతుందో. బట్ రెసల్మేనియా తర్వాత ఇలా ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఉంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే నిజంగా చాలా జబర్దస్త్ కనిపిస్తుంది ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఇద్దరు యాజ్ ఏ ఫ్రెండ్స్ ఆన్ టీవీలో చాలా జబర్దస్త్ కనిపిస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపించింది మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో బ్యాక్ స్టేజ్ ఎవరో మన డ్రాగన్ లీకి చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ అప్పుడు మన జెలీనా వేగా ఒక మ్యాచ్ ఉండేదన్నమాట. సో అందుకే రె మిస్టేరియో అండ్ జెలీనా వేగా రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే మనకి జెలీనా వేగా వర్సెస్ ఎలక్ట్రా లోపిస్ మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంతేకాదు అక్కడ ఎంట్రీ అయినప్పుడు అంటే మన శాంటోస్ ఎలక్ట్రా లోపిస్ ఇలాంతా వచ్చినప్పుడు అక్కడ మన అండ్రాడే వచ్చినారు. అండ్ అండ్రాడేని చూసి మన జెలీనా వేగా చాలా ఫీల్ అయిపోయింది సార్, ఎందుకంటే అందరికి అలా హిస్టరీ తెలుసు అనమాట. అండ్రాడే అండ్ జెలీనా వేగా చాలా జబర్దస్త్ టీం ఉండేవాళ్ళు. సో అలా హిస్టరీ అందరికి తెలుసు, అందులో కొంచెం ఫీల్ అయిపోయింది మన జెలీనా వేగా. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ బాగుండే, ఈ మ్యాచ్లో మన జెలీనా వేగానే గెలుస్తుండే. కానీ అంతలోనే మన డామినిక్ అక్కడ రింగ్స్ ఉండే అనమాట. డామినిక్ కొంచెం ఇంటరప్ట్ చేసినారు, మన రెఫరీ కొంచెం డిస్టర్బ్ చేసినారు. సో అందుకని దీని లాభం లేపింది మన ఎలక్ట్రా లూపిస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఎలక్ట్రా లూపిస్ అండ్ మన జెలీనా వేగా ఈ మ్యాచ్లో ఓడిపోయింది బాస్. అండ్ అంతేకాదు అప్పుడే అంటే మన శాంటోస్ ఎస్కోబార్ మన డామినిక్ వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు రె మిస్టేరియో పైన. అండ్ వాళ్ళు ఆండ్రాడేకి అటాక్ చేయమని చెప్పినారు రె మిస్టేరియో పైన. అండ్ వాళ్ళు ఆండ్రాడేకి నూకినారు. సో ఇంకేముంటే మన ఆండ్రాడే ఇచ్చి పడేసినారు మన శాంటోస్ ఎస్కోబార్కి. అండ్ మన డామినిక్ కి ఆండ్రాడే చాలా జబర్దస్త్గా ఇచ్చి పడేసి చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు. ఆ రె మిస్టేరియోకి ఒక టైంలో కాపాడినారు మన ఆండ్రాడే అండ్ బాస్. అంతేకాదు మన ఆండ్రాడే అండ్ మన రె మిస్టేరియో కలిపినారు. జెలీనా వేగా చాలా హ్యాపీ అయిపోయింది. అండ్ మనకు జబర్దస్త్ రీయూనైట్ చూడడానికి దొరికాయనమాట. జెలీనా వేగా అండ్ మన ఆండ్రాడే హక్ చేసుకున్నారు, చాలా జబర్దస్త్ మూమెంట్ ఉండే. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ సెగ్మెంట్ అయితే అయిపోయింది. కానీ బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో రె మిస్టేరియోకి ఏమేమి తెలిసిందంటే మన డ్రాగన్ లీ ఇప్పుడు మెడికల్లీ క్లియర్ లేడు. సో అందుకని ఇప్పుడు రెసల్మేనియా డ్రాగన్ లీ ఫైట్ చేయలేడని ఇది తెలియగానే అంటే రె మిస్టేరియో కొంచెం షాక్ అయిపోయినారు. సో అక్కడ అంటే బ్యాక్ స్టేజ్ మన ఆండ్రాడే ఉండే కదా. సో అందుకని ఆండ్రాడే ఏమని చెప్పినారంటే సరే ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను, కలిసి మనం ఫైట్ చేద్దామని చెప్పినారు. సో అప్పుడే బాస్ అక్కడ మన ఖాలీటో వచ్చేసినారు. ఎస్ అంటే ఖాలీటో వచ్చి నువ్వు విన్నావా రె మిస్టేరియో అంటే మన డ్రాగన్ లీ మెడికల్లీ క్లియర్ లేదంటే ఇంజూర్డ్ అయిపోయినని చెప్పినప్పుడు అవును విన్నాను. అండ్ ఇప్పుడు నాతో పాటు అంటే మన ఆండ్రాడే అండ్ నేను ఇద్దరం ఫైట్ చేయబోతున్నామని చెప్పినా. సో అప్పుడే మన ఖాలీటో కొంచెం ఫీల్ అయినట్టు కనిపించినారు. బట్ సరే మీరు కుమ్మేయండి
అంటే శాంటోస్కి అండ్ డామినిక్కి మీరు రసమేలో ఇచ్చి పడేయండి అని ఒక టైప్లో మన కాలిటో చెప్పేసినారనమాట. బట్ కాలిటో ఫేస్ పైన అంటే ఇప్పుడు కాలిటోకి అవకాశం దొరకాలి, బట్ ఆండ్రాయిడ్ ఇప్పుడే వచ్చినారా అండ్ అప్పుడే ఆండ్రాయిడ్కి అంటే ఇప్పుడే హెల్ప్ చేసిండు ఆండ్రాయిడే అండ్ అప్పుడే ఆండ్రాయిడ్కి అవకాశం ఇచ్చేసిండు రెమిస్టర్ అని కొంచెం ఫీల్ అయినారు. మేబీ మనకి ఇన్ ఫ్యూచర్లో మన కాలిటోది హీల్ టర్న్ చూపించాను అనమాట, మేమేం చెప్పలేము. బట్ ప్రెజెంట్ కోసం అయితే కొంచెం ఫీలింగ్ అనిపించింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ అసలు మెయిన్ కోసం అయితే రెమిస్టేరియో ఆండ్రాడే వర్సెస్ మన శాంటోస్ ఎస్కోబార్ అండ్ మన డామినిక్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉండే, బట్ రెమిస్టేరియో పార్ట్నర్ మన డ్రాగన్ లీ ఉండే, బట్ డ్రాగన్ లీ ఇప్పుడు ఇంజూర్డ్ అయిపోయినారు. సో అందుకని డ్రాగన్ లీ ప్లేస్లో మన ఆండ్రాడే వచ్చేసినారు. సో అందుకని రెమిస్టేరియో అండ్ ఆండ్రాడే కలిసి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా మన రెస్ల్మేనియాలో ఫైట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన నయోమి అండ్ బియాంకా బెలెర్ది. సో రింగ్ లో వచ్చి ఏమని చెప్పినారంటే, నిజం చెప్పాలంటే అంటే మన బియాంకా ఏమని చెప్పినారంటే, నిజం చెప్పాలంటే మీ అందరూ తెలుసు 2 years నుంచి నేను ఈ డ్యామేజ్ కంట్రోల్ తో ఫైట్ చేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి నిజంగా అంటే ఎవ్రీ వీక్ వీళ్ళతో ఏదో ఒక తమాషా జరిగిందన్నమాట. అండ్ వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. అండ్ నయోమి వచ్చినప్పుడు నాకు అర్థమైనమాట. సో నాకు ఏమైనా అర్థమైందంటే ఈ డ్యామేజ్ కంట్రోల్ కంపల్సరీ ఆపాల్సిందే అని మన బియాంకా బెలెర్ చెప్పింది. మన నయోమి చెప్పింది చాలా ఓవర్ చేస్తుంది, అందుకనే మేము వీళ్ళతో ఫైట్ చేస్తామని మన నయోమి చెప్పింది. అండ్ ఫైనల్ ఇప్పుడు మేము రెస్ల్మేనియాలో ఫైట్ చేయబోతున్నామని నయోమి చెప్పింది. బాస్ అంతా బాగుండే. దాని తర్వాత మన బియాంకా బెలెర్ అక్కడ జేడ్ కార్గిల్కి ఇంట్రొడ్యూస్ చేసింది. సో అప్పుడు మన జేడ్ కార్గిల్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. జేడ్ కార్గిల్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినా థ్యాంక్ యూ బియాంకా బెలెర్, థ్యాంక్ యూ నయోమి. అండ్ ఇంకోటి ఏంటంటే నిజం చెప్పాలంటే డ్యామేజ్ కంట్రోల్కి ఒక టైప్లో మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల అంటే ఒకటే కొంచెం గొప్ప మాట్లాడుతుంటారు అనమాట. అంటే వాళ్ళ వల్ల ఒక మంచి అవకాశం రెస్ల్మేనియాలో ఫైట్ చేయబోతున్నామని మన జేడ్ కార్గిల్ చెప్తుంటారు. కానీ మన బియాంకా నయోమి ఆపేస్తారు. సో అప్పుడే మన సరే అని మన జేడ్ కార్గిల్ చెప్పింది. అండ్ జేడ్ కార్గిల్ ఏమని చెప్పింది అంటే ఈ రెస్ల్మేనియాలో డ్యామేజ్ కంట్రోల్ పని అయిపోతుంది, కైరీ మన ఆస్కా అండ్ మన డకోటా మీ పని అయిపోతుందని మన జేడ్ కార్గిల్ వార్నింగ్ ఇచ్చేసింది బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన పీట్ డన్ టైలర్ బేట్ వర్సెస్ గ్రేసన్ వౌలర్ అండ్ ఆస్టిన్ థియరీ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన పీట్ డన్ అండ్ మన టైలర్ బేట్. కానీ కలిసి ఈ మ్యాచ్ లో మన పీట్ డన్ అండ్ మన టైలర్ బేట్ గెలవంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జడ్జ్మెంట్ డే. సో మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ వచ్చి చాలా భయంకరంగా అటాక్ చేసినారు ఈ నలుగురు పైన. అంటే ఓన్లీ ఫేస్ సూపర్ స్టార్స్ అని కదా, అంటే మన ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేసినారు, గ్రేసన్ వౌలర్ పైన అటాక్ చేసినారు, పీట్ డన్ పైన అటాక్ చేసినారు, టైలర్ బేట్ పైన అటాక్ చేసినారు మన జడ్జ్మెంట్ డే మెంబర్స్. ఎందుకంటే బాస్ ఇలా మధ్యలో ఒక 6 pack లెటర్ మ్యాచ్ ఉంది కదా రెస్ల్మేనియాలో. సో అందుకని ఒక సాలిడ్ స్టేట్మెంట్ ఒక సాలిడ్ మెసేజ్ ఇయనికి రింగ్ లో వచ్చి చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. ఎల్ఏ నైట్ రింగ్ లో వచ్చి మన ఏజే స్టైల్స్ కి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ ఎల్ఏ నైట్ ఏమని చెప్పినారు అంటే జస్ట్ ఇంకా 2 days ఉన్నాయి అండ్ 2 days ఇప్పుడు నేను అంటే మన ఏజే స్టైల్స్ ఓడిపించేస్తాను, దాని తర్వాత నేను చాలా జబర్దస్త్ ఫీల్ అయిపోతాను. ఎందుకంటే ఏజే స్టైల్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి ఒకటే ఏడుస్తుంది నా పైన, ఒకటే అంటే ఎల్ఏ నైట్ ఊకే ఏడుస్తుండు. సో ఇప్పుడు ఏడవడం అన్నమాట రెస్ల్మేనియా తర్వాత ఇప్పుడు నాకు థ్యాంక్ యూ చెప్తాడు మన ఏజే స్టైల్స్ అని చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు మన ఎల్ఏ నైట్ ఏజే స్టైల్స్ కి. అండ్ ఓడిపించేస్తామని చెప్పేసినారు మన ఎల్ఏ నైట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఎల్ఏ నైట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో జే ఊసో వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఒక బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ చూడండి, ఈ మ్యాచ్ ఎండింగ్ లో చూస్తుంటే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే జే ఊసోని గెలుస్తారని మనకు అనిపించింది. అండ్ అందుకని మన జిమీ ఊసో వచ్చి జే ఊసో పైన అటాక్ చేసినారు. అండ్ మన జిమీ ఊసో వచ్చి జే ఊసో పైన అటాక్ చేసినందుకు ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అండ్ మన సోలో సికోవా అండ్ జిమీ ఊసో ఇద్దరు కలిసి మన జే ఊసో పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్. కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ వచ్చి మన సోలో సికోవా అండ్ జిమీ ఊసో పైన వాళ్ళు అటాక్ చేసినారు. జిమీ ఊసో వెళ్ళిపోతుంటారు కానీ అంతలో జిమీ ఊసోకి జే ఊసో మరోసారి పట్టుకొని రింగ్లో తీసుకొచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు బెల్ట్ తీసినారు మన కోడీ రోడ్స్, అంటే వెయిట్ బెల్ట్ తీసినారు అండ్ దాంతో కొట్టినారు అన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్ కొట్టినారు, నిజంగా చాలా షాకింగ్ ఉండే. జే ఊసోవి కొట్టినారు బాస్, చాలా నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. అంటే చేసింది ఒక్కటి అండ్ అంటే ఇప్పుడు రాక్ అండ్ రోమన్ రేన్స్ బెల్ట్తో కొడుతున్నారు కానీ దెబ్బలు మాత్రం వీళ్ళు మన జిమీ ఊసో అండ్ సోలో సికోవాకి పడ్డాయి అనమాట. కోడీ రోడ్స్ బి కొట్టినారు, సెత్ రాలిన్స్ బి కొట్టినారు బెల్ట్తో. జే ఊసో బెట చేసిన మన జిమీ ఊసో పైన. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు బాస్ మన రోమన్ రేన్స్ కి.
అండ్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ కి అంటే కొడి రోడ్స్ ద రాక్ అండ్ రోమన్ రైన్స్ కి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చినారనమాట. అండ్ మన కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే ఈ రెసల్ మేనియా ఒక మామూలు రెసల్ మేనియా కాదంటే ఈ రెసల్ మేనియాకి 40 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. అంటే 40 years ఆఫ్ రెసల్ మేనియా. అర్థమవుతుందా? 40 సంవత్సరాలు అవుతున్నాయి రెసల్ మేనియాకి. సో అందుకని మీరు ఫీల్ అవుతున్నారా? నిజంగా చాలా జబర్దస్త్ ఫీలింగ్ ఉంది. అండ్ ఫీలింగ్తో పాటు చాలా జబర్దస్త్ స్పెషల్ ఉంది. ఎందుకంటే నేను అండ్ సెత్ రాలిన్స్ అంటే మేము ఇద్దరము ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నాము రోమన్ రైన్స్ అండ్ ద రాక్తో. ఆ రెసల్మేనియా నైట్ 1లో ద రాక్కి మేము స్లాప్ ఇచ్చి పడేస్తాము. అండ్ ద రాక్కి అసలైన ప్లేస్ అనేది చూపిస్తామన్నమాట. అండ్ అసలైన పీపుల్ ఛాంపియన్ ఎవరు కంటారో చూపిస్తామని చాలా క్లియర్గా చెప్పేసినారు. అండ్ స్లాబ్ కొడతారంట ద రాక్కి, ది ఫైనల్ బాస్కి స్లాబ్ ఇచ్చి పడేస్తారంట. అండ్ దాని తర్వాత కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే దాని తర్వాత నెక్స్ట్ డే అంటే మన రెసల్మేనియా నైట్ 2లో నేను ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అని ఫైట్ చేస్తాను. నేను రోమన్ రైన్స్ డిథ్రోన్ చేస్తాను. నేను రోమన్ రైన్స్కి ఓడిపించేస్తాను అండ్ న్యూ ఛాంపియన్ అయిపోతా. అంటే నా డ్రీమ్ ఉంది. చాలామంది ఫ్యాన్స్ నాతో పాటు ఉన్నారు. నేను నా కోసం నా ఫ్యాన్స్ కోసం నేను కొట్లాడతాను. మనందరి డ్రీమ్ కోసం అంటే నా డ్రీమ్ కోసం నేను ఫైట్ చేస్తాను. అండ్ నేను రోమన్ రైన్స్కి ఓడిపించి న్యూ ఛాంపియన్ అయిపోతానని మన కొడి రోడ్స్ చెప్పినారు. అండ్ లాస్ట్లో మన కొడి రోడ్స్ ఏమన్నారంటే ఎప్పుడైనా సరే ఒక మంచి స్టోరీ ఎండ్ అయినప్పుడు దానికన్నా ఇంకా బెటర్ స్టోరీ ఇంకా జబర్ స్టోరీ మొదలైతే అర్థమైందా అని మన కొడి రోడ్స్ చాలా మంచి వార్నింగ్ ఇచ్చి పడిచినారనమాట రోమన్ రైన్స్ అండ్ ద రాక్కి. సో ఈ వార్నింగ్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ వీడియో వస్తుంది. అండ్ ఆ సెకండ్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. అండ్ అసలు ఈ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో కొంచెము ముందు అంటే చాలా తొందరలో వస్తాయన్నమాట. నేను 10:30 లెవెల్కి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను హాల్ ఆఫ్ ఫేమ్ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చింది. సో హాల్ ఆఫ్ ఫేమ్ చూసాం. అందుకు కొంచెం లేట్ అయిపోయింది ఏమనుకోకుండ్రి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.